మా ప్లాట్లకు డ్రైనేజ్ వాటర్ పోవడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉందని బాధితుడు కిషోర్ మీడియా ముందు వాపోయారు. నారపల్లి చౌదరిగూడలోని సర్వే నెంబర్ 758లోని 700 గజాల స్థలం గత 5 సంవత్సరాల క్రితం మా అమ్మ పేరు పైన తీసుకున్నాం. ఖాళీగా ఉందని మున్సిపాలిటీ అధికారులు మా ప్లాట్లోకి డ్రైనేజ్ వాటర్ ని వదిలారు. పైన ఉన్న మేక్ డాల్ కంపెనీ మరియు అపార్ట్మెంట్ వాళ్ళు కాలనీ వాసులు డ్రైనేజ్ మొత్తం మా ప్లాట్ నుండి మురిగినీటి ప్రవాహం వెళ్తుంది. ఈ సమస్యను వెంటనే పోచారం మున్సిపల్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేసినట్లయితే మేము ఇంటి నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టుకుంటామని తెలిపారు. వెంటనే పోచారం మున్సిపల్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జై హింద్. మున్సిపల్ అధికారులు స్పందించాలి 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 మున్సిపల్ అధికారులు ఎమ్మడే మా ప్లాట్లకు వచ్చే మురికి నీళ్ళని రోడ్డు మళ్ళా రోడ్డు ఆడుందా ఆ బేస్మెంట్ ఉంది చూడు, ఆ బేస్మెంట్ చక్కగా ఆడి వరకు అన్నట్టు ఇది ఇప్పుడు రోడ్డు మళ్ళా అది ఉందా చిన్నది. మా అమ్మ పేరు రేణుక. గతంలో మేము ఇక్కడ ల్యాండ్ తీసుకున్నామండి. ఇది నారపల్లి సర్వే నెంబర్ 758లో ల్యాండ్ తీసుకున్నాం. అంతకుముందు ఇక్కడ వాటర్ ఏమి లేవు. రీసెంట్ గా ఈ మెక్డానల్డ్స్ నుంచి మొత్తం పైనుంచి వచ్చే వాటర్ మొత్తం అక్రమంగా మా దాంట్లోకి వదిలేశారు వాటర్ మా ఫ్లాట్లోకి. ఇప్పుడు ఇల్లు కట్టుకుని వచ్చేసరికి మొత్తం వాటర్ మొత్తం జిహెచ్ఎంసీ వాటర్ మొత్తం అట్లా ఫ్లో అవుతుంది. మొత్తం మురిగినీరు మొత్తం ఫ్లో అవుతున్నాయి. దీన్ని ఎట్లా చేసి అధికారులు స్పందించాలని కోరుతున్నాము. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని కూడా ఇబ్బందిగా ఉంది, మొత్తం వాటర్తోని ఇబ్బంది అవుతుంది. స్పందించాలని కోరుతున్నాము. అధికారులకు ఇప్పుడు చూసుకున్నాం. మొత్తం 5 years అవుతుంది మేము కొన్ని అటు చేసామంతే. ఇప్పుడు డెవలప్ వచ్చేసరికి మొత్తం వాటరే ఉన్నాయండి. అలా అధికారులను తక్షణమే ఈ వాటర్ ఆపాలని కోరుతున్నాం. పైనుంచి వచ్చే మెక్డానల్డ్స్ నుంచి వచ్చే పైన వాటర్ మొత్తం ప్రాపర్ గా డ్రైనేజ్ సిస్టమ్ వేయాలని కోరుతున్నాము. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.